దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క అత్యధికమైన శక్తి చేత మన మధ్యలోనికి దిగి వస్తున్నారు. ఆయన ప్రభావాన్ని మనందరిలోనికి విడుదల చేయబోతున్నారు. పరిశుద్ధాత్ముడు ప్రవాహం వలె మన మధ్యలోనికి మనపైకి దిగి వస్తూ ఉండగా అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు మన మధ్యలో జరగబోతున్నాయి. నీ జీవితంలో జరగబోతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాలు అలా కనిపెట్టుకుని ఉంటే దేవుడు ఏమి చేయబోతున్నాడో నువ్వు చూస్తావు. మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎలా ప్రభావితం అవుతుందో నీవు కనులారా చూడగలుగుతావు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. రిటలి వెడ్రు జోరా క్రమ హజంద్రో తెరియన హరాజ క్లాండ్రిషదరవే రిబిల్యూట్రి శుక రజ సధా రిడి నిమి లఖార హదరియ కరందురవే. కుమారి ఉజ్వల, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉజ్వల, విస్తారమైన ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావు. దేవుడు తన అత్యధికమైన శక్తి చేతని నింపుతున్నాడు. ఆయన ప్రభావం నీలోనికి వస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు మొదలు పెట్టుచున్నారు. దిగులు పడకు, అద్భుతము చేస్తున్నాడు దేవుడు. రిషలిబి కురామామ రజదరయ రండ్రో శలా హకరియ నంద్రుద సుధరవే. సహోదరి లక్ష్మి మేరీ లిక్టో రజా తరియనంద్రు షకరవే. సహోదరి లక్ష్మి మేరీ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు లక్ష్మిగాను పిలువబడుతున్నావు, మేరీగాను పిలువబడుతున్నావు. రిజెట్రే మ్యూల ధర్యనాందు సుధరవే. ఇదిగో, దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నావు. నీకు రావలసిన అమౌంట్ ఉంది. దాని కొరకు చాలా ప్రయాసతో వెతుకులాడుతున్నావు, కానీ అవి రావడం లేదు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే గొప్ప మిరాకల్ నీ పట్ల చేర్చున్నారు. దిగులు పడకు, అద్భుతం జరుగుతుంది. రింట్రేమేజుడర క్రమ హజందరవే. సహోదరి రేణుక, దేవునితో మాట్లాడుతున్నాడు. రేణుక, ఇదిగో గర్భ ఫలము లేక బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని నీ పట్ల చేస్తున్నాడు. దిగులు పడకు, ధైర్యంగా ఉండు. రోషలి ఖార హజాదురు డ్యనియంద్రో తకాలియ నందురవే లుజాడ కరియనంద్ర శూధర కథి అలకరియన అమాసుధరవే. సహోదరి సుధారాణి, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తెకు వివాహం కావడం లేదని బాధపడుతున్నావు. చాలా వేదనతో ఉన్నావు. ధనము తక్కువగా ఉంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నావు. దిగులు పడకు, దేవుడు గొప్ప మిరాకల్ చేస్తున్నాడు. రేపేల్ యూట్రీ శుక రజ ధరవే. నీ కుమార్తెకు ఘనమైన రీతిగా వివాహం జరుగుతుంది. హల్లెలూయా. రిమయోర హక్రయ నంద్రు శలి అడ్రిష్ కరాన్ దశధరవే. సహోదరి రహస్య, దేవునితో మాట్లాడుతున్నాడు. రహస్య, ఇదిగో నీ కడుపులో భయంకరమైన వ్యాధి నిన్ను తినివేస్తుంది. ఆ భయంకరమైన వ్యాధి నుండి విడుదల పొందటానికి చాలా ప్రయాసపడుతున్నావు. ఇదిగో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే తాకుతున్నాడు, ఇప్పుడే బాగు చేస్తున్నాడు. ఆయన శక్తి చేత నీవు నింపబడుతున్నావు. దిగులు పడకు, ధైర్యంగా ఉండు. దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూస్తున్నావు. రిలే షరి భీకర రమురో ధ్రోష డెక్లే ఎండ్రిజో కమాందరే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదలగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడే మీరు తాకండి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరిపైకి మీరు దిగిరండి, అద్భుతం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన అత్యధికమైన శక్తి చేత మన మధ్యలో ఆయన సంచలనాత్మకమైన కార్యాలు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు కదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఖచ్చితంగా చేసే తీరుతాడు, అందులో సమస్య లేదు. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పల్నాడు రత్నకుమారి, నాకు 2 కళ్ళు సరిగా కనిపించవు. దైవజనులైన సియోన్ రాజు గారు, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. టీవీలో వస్తున్న మీ ప్రోగ్రాం ఒకరోజు నేను చూస్తూ ఉండగా దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలు అవి మహాఘనమైనవిగా నేను చూసినప్పుడు మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలని ఆశపడ్డాను. దేవుడు నా కళ్ళు బాగు చేస్తాడు అని విశ్వసించాను.
ఎందుకు అంటే మీ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారు, బలమైన కార్యాలు చేస్తున్నారు. అందు నిమిత్తం నేను మీకు ఫోన్ చేశాను, మీరు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చెయ్యగా దేవుడు తన శక్తి చేత నా కళ్ళను నింపి నేనిప్పుడు బాగా చూడగలుగుతున్నాను, బైబిల్ చదవగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా, దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. హైదరాబాద్ నుంచి భూషణ్ రాజ్, దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా కాలంగా ఉద్యోగం లేక బాధపడుతున్నాను. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేయుచున్నాడని నేను కనులారా చూశాను, విశ్వసించాను. మీకు ఫోన్ చేసి నాకు జాబ్ కావాలని మీ చేత ప్రార్థన చేయించుకొనగా దేవుడు నాకు అద్భుతమైన ఉద్యోగం ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. క్యాన్సర్ రోగాలు బాగు చేస్తున్నాడు. హెచ్ఐవి ఉన్నవారు బాగవుతున్నారు. కోమాలోనికి వెళ్ళిపోయిన వారు లేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఎన్నో కార్యాలు ఊహకు మించి దేవుడు చేస్తున్నాడు. మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. అదే రీతిగా మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి సమస్యల్లో బాధపడుతున్నా దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు బహు విస్తారముగా ఉన్నాయి అనుకోండి. వాటిని ఎలా జయించాలో, ఎలా ఓడించాలో, ఎలా అధిగమించాలో మీకు అర్థం కాని పరిస్థితిలో మీరు సతమతం అవుతూ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. దేవుడు మీ మార్గమును సరళం చేయబోతున్నాడు. గొప్ప విడుదలను మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం. నిప్పు తగిలెను, తప్పు తొలగెను. నిప్పు తగిలెను, తప్పు తొలగెను. ఈ సందర్భం యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6, 7 వచనాలను చూస్తే అక్కడ యెషయా ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ప్రభువును చూస్తూ ఉన్నాడు. ప్రభువుని స్తుతిస్తున్న శరాపులు, కెరూబులను చూస్తున్నాడు. దర్శనాన్ని అలా చూస్తూ ఉండగా తనకు అనిపిస్తుంది, నేను పరిశుద్ధుడను కాను అనిపిస్తుంది. ఆయన ఒక ప్రవక్త. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక దర్శనాన్ని చూసినప్పుడు, ఆ పరలోక దర్శనం కనిపిస్తున్నప్పుడు, ఆ దర్శనము ముందు, ఆ దేవుని ప్రత్యక్షత ముందు మన పరిశుద్ధత మురికి గుడ్డల్లా కనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రుడను, అపవిత్రుడను అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆ శరాపులలో ఒక దేవదూత వచ్చి ఒక నిప్పును తీసుకొని వచ్చాడు. అగ్ని మండుతూ ఉన్న నిప్పును తీసుకొని వచ్చి తన పెదవులకు తగిలించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వచనం ఇక్కడ రాస్తున్నాడు. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుంచి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపము నాకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిప్పు తగిలెను గనుక పరిశుద్ధత కలిగెను. ఈ రోజున దేవునిని చూడలేకపోవటానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే, దేవుని కార్యాలు చూడలేకపోవటానికి గల కారణాలు, దేవుని కార్యాలు అనుభవించకపోవటానికి గల కారణాలు, దేవుడి యొక్క శక్తి గల కార్యాలని కన్నులారా చూడకపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసా? మన లోపల ఉన్న అపవిత్రత, దేవుని కొరకు ఉపయోగపడలేకపోవటానికి గల కారణాలు, మన లోపల పరిశుద్ధత లేకపోవడమే.
పరిశుద్ధత కావాలి అంటే నిప్పు నీకు తగలాలి. నిప్పు తగిలితే నీలో ఉన్న తప్పు తొలగిపోతుంది నీ లోపల నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఒక పరిశుద్ధుడుగా మారాలి. నీవు ఆయన రూపంలోనికి మారాలి. ఆ నిప్పు నీకు తగలాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నీ పరిశుద్ధ శక్తి చేత నన్ను తాకండి, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను దర్శించండి, నీ ఆత్మ చేత నన్ను నింపండి నాయనా అని ఎప్పుడైతే మీరు ప్రాధేయపడి ఆయన పాదాలు పట్టుకుంటారో ఒక అద్భుతము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రిటలియో ట్రషు క్రమ హజందురవే. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి విడుదలవుతాడు. ఆయన శక్తి చేత, ఆయన అగ్ని చేత నిన్ను తాకుతాడు. నిప్పు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అగ్ని అనగా పరిశుద్ధ గ్రంథము చెప్తుంది అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పైకి వస్తే తప్ప పరలోక ప్రత్యక్షతలు నీకు కనిపించవు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాల్చివేయాలి. కాల్చివేస్తే తప్ప పరలోక దర్శనాలు నువ్వు చూడలేవు. ఆ నిప్పు నిన్ను కాలిస్తే నీలో ఉన్న రోగము తొలగిపోతుంది. ఆ నిప్పు నీకు తగిలితే నీలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆ పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రాగా, ఆ పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను దర్శించగా నీ లోపల నిన్ను వేధిస్తున్న దురాత్మలు తొలగిపోతాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేడగది మీద శిష్యులు ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి దిగివచ్చి అక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఆమేన్. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వ్రాలబోతున్నాడు. ఆమేన్. లోరా హజా కురధరి అనందరవే. నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని చేతను నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము నీ పైకి రావాలి. పరిశుద్ధాత్మ జీవము నీ లోపలికి విడుదల కావాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము నీ పైకి ఎప్పుడైతే వస్తుందో సంచలనాత్మకమైన కార్యాలు నీ ద్వారా ప్రారంభమవుతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నార్మల్ కార్యాలు కాదు, సంచలనాత్మకమైన కార్యాలు. హల్లెలూయా. మత్తయి సువార్త 3:11 చూస్తే అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటానికైనా నేను పాత్రుని కాను. ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అగ్నిలో మిమ్మును ముంచేస్తాడు ఆయన. నేను నీళ్లలో మిమ్మును ముంచుచున్నాను, ఆయన మిమ్మును అగ్నిలో ముంచేస్తాడు. హల్లెలూయా. రోషలి కెమెరియోని అందరవే. ముంచబడాలి. అప్పుడే మన రూపం మారిపోతుంది. ముంచబడాలి, పరిశుద్ధాత్మలో ముంచబడాలి. అప్పుడు మనకు అద్భుతాలు ప్రారంభమవుతాయి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మతో బాప్తిస్మము తీసుకుంటే, పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం తీసుకుంటే ఆ అగ్ని నిన్ను పూర్తిగా మార్చివేస్తుంది. కొన్ని బలహీనతలు మనల్ని విడిచిపోవు కదా. కొన్ని బలహీనతలు మనలను వెంటాడుతూనే వస్తూ ఉంటాయి. అవి నిన్ను విడిచిపోవు కదా, విడిచిపోతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు నిన్ను వదలట్లేదు కదా, నిన్ను విడిచిపెట్టట్లేదు కదా, విడిచిపెడతాయి. దురాత్మలను విడిచిపోవడం లేదు కదా, విడిచిపోతాయి. హోలీ స్పిరిట్ నీ లోపలికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే, నిన్ను అభిషేకిస్తే, పరిశుద్ధాత్మలో ఆయన ముంచేస్తే, ఆమేన్. అది కావాలండి. అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నాం? మన జీవితంలో ఏం జరగబోతుందో ముందుగా దేవుడు తెలియచేయాలి మనకి. మన పరలోక ప్రత్యక్షతలు నార్మల్గా కాదు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే
అత్యున్నత స్థానములో, అంటే ఉన్నతముగా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. మన సంగతులు, మన జీవితం గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ వివాహం గురించి, నీ చదువుల గురించి, నీ ఉద్యోగం కోసం దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వాడికి అపజయం అంటూ ఏమిటో తెలియదో. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడికి అపవిత్రత ముట్టనే ముట్టదో. అపవిత్రత ఏమీ చెయ్యలేదో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క అగ్ని చేత నింపబడాలి. అందుకే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దహించు అగ్ని అయి ఉంటే ఆయన పిల్లలముగా మనమేమై ఉండాలా? మనమేమై ఉండాలి? మనము కూడా అగ్ని వలె మార్చబడాలి. నీవు సమీపిస్తూ ఉండగా దెయ్యాలు కాలిపోవాలి, కాలిపోయి పారిపోవాలి. ఒకసారి ఒక చోటకి నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే వారు ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించారంటే వాళ్ళ ఇంటిలో ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం వారితో చెప్తుందట, ఆ లోకంలో ఉన్న వారి చేత ప్రార్థన చేయించారు, చాలా 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 ప్రార్థనలు చేశారు, కానీ విడిచిపోవడం లేదు. అయితే అది చెప్తుందట, సియోను రాజుగారిని పిలవండి, నేను పోతాను అన్నదట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చెప్పిందో వారు చాలా దూరంలో ఉన్నారు, నాకు కబురు పెట్టారు, నాకు చెప్పారు ఇలాగని. నేను ప్రార్థన చేసి వెళ్ళాను. వెళ్ళేసరికి నేను ఆ గుమ్మము దగ్గరికి వెళ్ళేసరికే అది చెప్తుంది నాతో, బాబు దైవజనుడా, నేను వెళ్ళిపోతున్నాను, కాలిపోతున్నాను, నీ దగ్గర అగ్ని ఉంది, ఆ అగ్ని చేత నేను కాలిపోతున్నాను, నేను ఇక ఉండలేను, వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏ అగ్ని? పరిశుద్ధాత్మ అగ్ని. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మన దగ్గర మండుతూ ఉండగా దెయ్యాలు పారిపోవలసిందే, అద్భుతాలు జరగాల్సిందే, రోగులు బాగోవలసిందే, సమస్యలు తీరిపోవలసిందే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇంటిలో సమస్యలు, వీధిలో సమస్యలు, జాబులో ఉద్యోగంలో సమస్యలు, మనం వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబంలో సమస్యలు భరించలేక ఎందుకు ఈ జీవితం అని నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. నో, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. నిన్ను వెంబడిస్తున్న అంధకార శక్తులు తొలగిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని దగ్గరకు నీవు సమీపించలేకపోతూ ఉంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన దగ్గర గంటలు 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 గడపాలి. ఆయన దగ్గరకు ఏకాంతంగా వెళ్ళిపో. ఆయన దగ్గర నిలిచిపో. ఆయన పాదాల దగ్గర ఉపవాసముండు. ప్రభువా, నన్ను కాల్చివేయండి అని. అప్పుడు నిన్ను కాలుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన నిన్ను కాల్చిన తర్వాత నీ దగ్గర అగ్ని మండడం ప్రారంభమవుతుంది. నీ దగ్గర ఎప్పుడైతే అగ్ని మండడం ప్రారంభం అవుతుందో నీ దగ్గరున్న సమస్యలు పారిపోవడం జరుగుతుంది. సమస్యలు పారిపోతాయి, కాలిపోతాయి. నీ దగ్గర అగ్ని ఉంది కదా, ఆ అగ్నికి ఏదైనా కరిగిపోవలసిందే. ఆ అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రోషలి టెకియారా రెమే ధ్యోరణంకరందెసదరవే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం.
మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వార్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడట. కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి దగ్గర అగ్ని ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఆ అగ్నికి గాలి కొడతా ఉంటే ఆ గాలికి మండుతా ఉంటుంది. ఆ అగ్నిలో బంగారమును వేస్తే ఆ మండుతూ ఉన్న ఆ అగ్ని ఆ బంగారానికి అంటుకున్న మస్టునంతా తీసేస్తుంది, కాల్చివేస్తుంది. నశించుపోవు సువర్ణం అగ్ని చేత మెరిసిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే నిన్ను కూడా కొన్నిసార్లు సమస్యలలో పెట్టి కాలుస్తాడు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదో, సమస్యలు వచ్చాయని దిగులు పడాల్సిన అవసరం లేదో. ఆ సమస్యలు నిన్ను మేలిమి బంగారముగా, నీలో ఉన్న మస్టును కాల్చివేయటానికే ఆ సమస్యలు తెప్పించాడు ఆయన. ఆ సమస్య నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకుని వస్తుంది. ఆ సమస్య నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకుని వస్తుంది. దిగులు పడకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాల్చి ఆయన రూపంలోనికి తీసుకుని రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాల్చి ఆయన అభిషేకంలోనికి నిన్ను నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాల్చి బంగారములా మార్చివేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? దేవుని యొక్క ఆత్మ నీ లోపలికి విడుదల కాబోతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాల్చివేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మతో నిన్ను నింపివేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగ్నితో నిన్ను నింపివేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ రూపాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాడు. నీ రూపాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాడు. అగ్ని వలే లిక్షోరా రండ్రబేషుట అలదరియనంద్రు సధారే నమాందరవే. సహోదరి సలోమి దేవునితో మాట్లాడుతున్నాడు. సలోమి, ఇదిగో క్యాన్సర్ గడ్డలున్నాయి నీ లోపల. క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి. దేవుడు తన శక్తి చేత, పరిశుద్ధాత్మ దేవుడు తన అగ్ని చేతని కాలుస్తున్నాడు. రిటెలిమ్యూట్రకమజుదరవే. సహోదరి మీనా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ తండ్రి గారికి ఆరోగ్యం బాగోలేదని కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు కదా. నీ తండ్రి గారిని దేవుడు దర్శిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగుంటుంది, సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. దిగులు పడుకో. లిట్రైజోడెరి ఖమారా జుదరియనంద్రు షకరవే. సహోదరి హర్షకుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హర్షకుమారి, ఇదిగో ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, గొప్ప కార్యం చేస్తున్నాడు. భయపడకు, ప్రభు ఉన్నారు నీ పక్షముగా. సహోదరి మేరీ గ్రేస్, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు ల్యాండ్ సమస్య ఉంది కదా, దేవుడు క్లియర్ చేస్తున్నాడు. భయపడకు, గొప్ప కార్యం జరుగుతూ ఉంది. సహోదరి సబిత, దేవునితో మాట్లాడుతున్నాడు. ఓ భయంకరమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు. నీ కడుపులో బలహీనతుంది, నీ మోకాళ్ళలో బలహీనతుంది. ఇదిగో నీ హార్ట్లో ప్రాబ్లం ఉంది. ఇన్ని వ్యాధులతో నువ్వు బాధపడుతున్నావు. చనిపోతానని భయపడుతున్నావు కదా, నీవు చనిపోవు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ పట్ల. నిన్ను బ్రతికిస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, ఓ గొప్ప మిరకల్ చేస్తున్నాడు. భయపడుకో. రీటెలియోట్రైషు క్రధ రిండ్రిలియో ట్రోష రికియానందర సుభారవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి విడుదలవుతుంది. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి పరిశుద్ధాత్మ దేవుడి దిగి వస్తున్నాడు. ఆయన జీవం మీ లోపల ప్రవహిస్తుంది. ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. ఆయన అభిషేకము చేత మీరు నింపబడుతున్నారు. మీలో నుంచి దెయ్యాలు పోతున్నాయి, రోగాలు తొలగిపోతున్నాయి, సమస్యలు తొలగిపోతున్నాయి, అంధకారం తొలగిపోతుంది, వేదన తొలగిపోతుంది. రెట్రెల్ యూట్రే షేకే రవి, మీ అప్పులు తొలగిపోతున్నాయి. దేవుని అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. కండ్రే శలి కరో ధరో యనంద్రు దకల రమ ధూధరియన అందుర శక్లందు కదర శబరి బేబా. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మతో మీరు దిగువచ్చి అద్భుతం చేసినందుకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తను చేయుచున్న అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు కదా. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా కాల్ చేయండి. దేవుడు మీకు విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. తర్వాత నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే మీరు కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి. తప్పకుండా నన్ను కలవచ్చు. హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. తప్పకుండా కలవండి. అలాగే నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించాలి అనుకుంటే మీ యొక్క మీటింగ్స్కి తప్పకుండా తెలియజేయండి. నేను మీరు ఏర్పాటు చేసుకున్న మీటింగ్కి తప్పకుండా రాగలుగుతాను, డేట్ ఇస్తాను. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప చేత మిమ్మును మందిర నిర్మాణం విషయంలో వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు. మందిర నిర్మాణంలో ఎవరైతే పాల్గొంటారో వారిని ఆశీర్వదిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. వారిని గొప్పగా దీవిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. మీరు బహుగా దీవించబడుతున్నారు. మీకు మంచి మంచి గృహాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా దేవుడు దాన్ని తీర్చబోతున్నాడు. గొప్ప సమృద్ధిని మీరు పొందబోతున్నారు. కాబట్టి తప్పకుండా మందిర నిర్మాణంలో పాల్గొనండి. మీ హస్తాలు చాపండి. మీ యొక్క సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.